నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఢిల్లీ ఆకాశం నీలిరంగును మర్చిపోయింది. ఇక్కడ సూర్యోదయం కనిపించదు. కేవలం పొగమంచు తెరలు మాత్రమే విడిపోతాయి. మనం పీల్చే గాలిలోనూ మరణం దాగి ఉంది. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, ఇది ఒక మానవ నిర్మిత విపత్తు. ఢిల్లీ మంచు ముసుగులో లేదు, అది మరణపు ముసుగులో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటితేనే డేంజర్ అనుకుంటాం, కానీ ఇక్కడ 1000 దాటినా కూడా ఆశ్చర్యం లేదు. ఢిల్లీ దేశ రాజధాని ఇప్పుడు ఒక గ్యాస్ ఛాంబర్గా మారింది. మనం పీల్చే గాలి మన ప్రాణాలను తీస్తోంది. ఎటు చూసినా పొగమంచు, కళ్ళు మండుతున్న జనం, ఊపిరి తీసుకోవడానికి పడుతున్న ఇబ్బందులే. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నేషనల్ క్యాపిటల్లో సిచ్యువేషన్ అత్యంత విషమంగా మారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 మార్కులు దాటి రికార్డులు సృష్టిస్తున్నాయి. అసలు ఢిల్లీని ఈ కాలుష్యం ఎందుకు వదలడం లేదు? దీనికి బాధ్యులు ఎవరు? పాలకుల నిర్లక్ష్యమా లేక ప్రకృతి ప్రకోపమా? ఈ స్టోరీలో చూద్దాం. ఢిల్లీ మంచు ముసుగులో లేదు, అది మరణపు ముసుగులో ఉంది. ఉదయం 8 గంటలైనా సూర్యుడు కనిపించడం లేదు. గాలి నాణ్యత సూచి అత్యంత ప్రమాదకరంగా మారింది. సామాన్యుడు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నాడు. ఒకరోజు ఢిల్లీలో గాలి పీల్చడం అంటే సగటున 40 నుంచి 50 సిగరెట్లు తాకడంతో సమానమని వైద్యులు హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాలుష్య ప్రభావం నేరుగా ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా, గుండె జబ్బులు ఉన్న వారి బాధలు వర్ణనాతీతం. కళ్ళు మండడం, గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు అత్యధికంగా ప్రభావితమవుతున్నారు. ఏటా వేల సంఖ్యలో కాలుష్యం వల్ల అకాల మరణాలు కూడా సంభవిస్తున్నాయని నివేదికలు కూడా చెప్తున్నాయి. పొల్యూషన్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇక ఢిల్లీలోకి భారీ వాహనాల ప్రవేశాన్ని కూడా నిషేధించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనమే, శాశ్వత పరిష్కారం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక కృత్రిమ వర్షం కురిపించాలనే ప్రతిపాదనలు వస్తున్నా అవి ఇంకా అమలుకు నోచుకోలేదు. పొల్యూషన్ పై యుద్ధం కంటే రాజకీయ విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసింది. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీరియస్ అయింది. ఇప్పటికైనా పాలకులు, ప్రజలు కలిసికట్టుగా అడుగులు వేయకపోతే భావితరాలకు మనం అందించేది ఆక్సిజన్ కాదు, విషవాయువు మాత్రమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో 2022 నుంచి 24 మధ్య రాజధానిలోని 6 ప్రభుత్వ ఆసుపత్రులకు 2 లక్షల కంటే ఎక్కువ మంది బాధితులు వచ్చారంటే కాలుష్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వింటర్ సీజన్లో అయితే బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. స్వచ్ఛమైన గాలి కోసం ఇబ్బందులు పడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో. వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీకి సహాయం అందించడానికి మన దేశంలోని చైనా రాయబార కార్యాలయం ముందుకొచ్చింది. బీజింగ్ వాయు కాలుష్య సమస్యను ఎలాంటి వ్యూహంతో ఒక కొలిక్కి తీసుకురాగలిగిందో దశల వారీగా వివరించింది. ఒకప్పుడు బీజింగ్ కూడా ఇలాగే కాలుష్యంతో అల్లాడిపోయింది. వార్ ఆన్ పొల్యూషన్ ను ప్రకటించి సక్సెస్ అయ్యారు. పాత వెహికల్స్ ను పూర్తిగా తొలగించడం, పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించడం, భారీగా అడవుల పెంపకం, రియల్ టైం డేటా మానిటరింగ్ ద్వారా బీజింగ్ తన గాలి నాణ్యతను మెరుగుపరుచుకుంది. ఇదే వ్యూహాన్ని భారత్ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది, లేకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు పర్యావరణ నిపుణులు. ఇక ఢిల్లీలో నివసించే వారి సగటు ఆయుష్ 10 ఏళ్లు తగ్గిపోతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ప్రతి 5గురు ఢిల్లీ వాసులలో ఒకరు నిద్రలేమి, ఆందోళనతో బాధపడుతున్నారు. ఇదే విధంగా కంటిన్యూ అయితే ప్రజలు రోగాల బారిన పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ ప్రజల స్వచ్ఛమైన గాలి కోసం తప్పిస్తున్నారు. మనం అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే అది మన ఊపిరిని తీస్తుంది. ఇప్పటికైనా పాలకులు, ప్రజలు కలిసికట్టుగా అడుగులు వేయకపోతే భావితరాలకు మనం అందించేది ఆక్సిజన్ కాదు, విషవాయువు మాత్రమే.